ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం ఏ కాలంలో ఉన్నాం? తపస్సు కాలములో ఉన్నాం. పాస్కా ఆయుత్త కాలములో ఉన్నాం. పాస్కా పండుగకి సిద్ధపడే దినాలలో ఉన్నాం. ఈ రోజున మనందరం కూడా శోధనల గురించి తెలుసుకుంటున్నాం. వేటి గురించి? ప్రియులారా, ఈ శ్రమల కాలం అంతా ఈ శోధనల గురించి మనం ధ్యానం చేసినా కానీ మనకు సరిపోదండి. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. శోధనలు అంత భయంకరమైనటువంటివి. మనల్ని అసలు పాపంలోకి లాగేది ఏంటిది? శోధనే. కాబట్టి ఈ తపస్సు కాలం అంతా మనం శోధనల గురించి ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్నిసార్లు విన్నా ఈ శోధనల గురించి మనం ధ్యానం చేస్తూనే ఉండాలి బిడ్డలారా. ఎందుకంటే ఈ శోధన నుంచి మనం బయటపడగలిగే ఆ పద్ధతి మనం నేర్చుకోగలిగితే పాపాన్ని జయం. అర్థమవుతుందా? అందరూ గుర్తుపెట్టుకోండి. దేవుని నుంచి మనం దూరం చేసేది ఏంటిది? పాపం. అర్థమైందా? దేవుడు దీవెన మనకి రాకుండా చేసేది ఏంటిది? పాపం. స్వర్గం చేరుకోకుండా, పరలోకం చేరుకోకుండా మనల్ని చేసేది ఏంటిది? పాపం. ఆ పాపాన్ని మన చేత చేయించేది ఏంటిది? శోధన. గట్టి చెప్పండి, ఏంటిది? శోధన. ఈ శోధనని ఎలా తట్టుకోవాలి, ఎలా జయించాలి? ఈ శోధనలో పడి పాపం చేయకుండా, శోధన వచ్చినా కానీ పాపం చేయకుండా ఉండటం నేర్చుకుంటే, అదేవిధంగా దాన్ని పాటిస్తే ప్రియులారా పాపం చెయ్యం. ఇంకా మనం శోధనలు అందరికీ వస్తాయండి. శోధనలు అందరికి వస్తాయి. ఇక్కడ ఉన్న శోధనలు నాకు రావు అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యొద్దండి. ఇక్కడ మరితల్లి స్వరూపం తీసేసి వాళ్ళ స్వరూపం పెట్టేద్దాం, అంతే. ఇంకా శోధన అందరికీ చివరికి యేసు ప్రభువుకు కూడా వచ్చినాయి. భయంకరమైన శోధనలు వచ్చాయి. సరే, శోధనలు వస్తున్నాయి అంటున్నారండి, అందరికీ వస్తాయి అంటున్నారు, తప్పనిసరిగా వస్తాయి అంటున్నారండి. మరి వాటి నుంచి బయటపడేది ఎలా? ఏ విధంగా అంటే, మీకు నా జీవితంలో జరిగిన సంఘటన మీకు చెప్తాను, వినండి, జాగ్రత్తగా ఆలకించండి. మాది పెద్ద దూరం కాదు, నవాపేట, ఇక్కడే దగ్గరలో. నవాపేట తెలుసా? ఇక్కడ మాకు చుట్టాలు కూడా ఉన్నారు ఈ ఊర్లో, కానీ క్రైస్తవులు కాదు. అర్థమైందా? రక్త సంబంధికులు ఉన్నారు, ఆత్మ సంబంధికులు కాదు వాళ్ళు. మాకు మొహమాటంలో అక్కడ చెప్తున్నా. సరే, ఏదేమైనా కానీ నేను చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు 5వ తరగతి 4వ తరగతి చదువుతున్నా, బాగా గుర్తుంది. ఇలానే ఒకరోజున మా అమ్మ, అన్నయ్య పొలంలో ఉన్నాడయ్యా, పొలం దగ్గర ఉన్నాడు, 11 గంటలకి భోజనం ఇచ్చిరాపో అని చెప్పింది. టిఫిన్ ఉంటుంది కదా, భోజనం, టిఫిన్లో కట్టి భోజనం ఇచ్చిరాపో అని చెప్పి నేను బయలుదేరి వెళ్తా ఉన్నాను. మా పొలం దగ్గరికి వెళ్తున్నా, బాయిసేన్ అంటాం మేము దాన్ని. ఆ పొలం దగ్గరికి వెళ్తున్న సమయంలో నీళ్లు పెట్టే కాలువలు ఉంటాయి కదండి, నీళ్ళ కాలువలు. ఆ కాలువ ఎండిపోయి ఉంది. ఆ కాలువలో నుంచి బుస్సును లేచిందండి. మామూలు బాదు, పాసుబాం పడగిప్పింది. ఇంకంతే, అన్నం ఎరుగు, ఇంకంతే, పరుగో పరుగు. ఎక్కడికి పరుగు? మా అన్నయ్య అక్కడ ఉంటే మా అన్నయ్య దగ్గరికి పరిగెట్టా. నేను చిన్నపిల్లోడిని. మా అన్నయ్య దగ్గరికి పరిగెట్టి, అన్న అక్కడ పాము ఉంది, టిఫిన్ కూడా అక్కడే పెట్టి వచ్చేసా. పడిపోలేదండి, అన్నం కింద పడలేదు, దేవుడి దగ్గర అక్కడ పెట్టేసి నేను పారిపోయి వచ్చేసా అనేసరికి మా అన్నయ్య ఇంత పొడి కర్ర తీసుకొని వచ్చాడు. ఇంత పొడి కర్ర తీసుకొని వచ్చేసరికి అది ఇంకా అక్కడే ఉందండి. జాగ్రత్తగా అదును చూసి, వాల్ చూసి మా అన్నయ్య దాని మీద గట్టిగా ఒక దెబ్బేశాడు. చచ్చిపోయింది ఏమంటే? చచ్చిపోయింది, కానీ తోక ఆడెత్తనే ఉంది. ఇంకా ఏం చేశాడంటే కర్ర పెట్టి ఆ తల మీద ఏం చేశాడు? చితగ్గొట్టాడు. జరిగిన వాస్తవం అండి, నా జీవితంలో జరిగిన వాస్తవం. జాగ్రత్తగా వినండి ప్రియులారా. సాతానుడు పాముతో పోల్చుకుందాం. సాతానుడు దేంతో పోల్చాలి? గట్టిగా చెప్పండి, పాముతో పోల్చుదాం.
అక్కడ పాము నేను ఎదుర్కొన్నాను. నా వల్ల అయిందా చెప్పండి? నా వల్ల, నా సొంత బలం వల్ల కాలేదు. నాకు ఎవరు సాయం చేశారు? అన్నయ్య, నాకంటే పెద్దవాడు, నాకంటే బలవంతుడు, నాకంటే తెలిసినటువంటి వాడు, ఆయన సహాయం చేశాడు. దేంతోటి సహాయం చేశాడు? ఎడి చెప్పండి? కర్రతో సహాయం చేశాడు. అదును చూచి దెబ్బ కొట్టాడు. అది ఆయన తెలుసు. ప్రియులారా, ఇది నా జీవితంలో జరిగిన సంఘటన. కానీ మనం శోధనలు జయించాలంటే కూడా ఈ పనే చెయ్యాలి. ఏ పని చెయ్యాలి? నేను ఏ పని అయితే చేశానో ఆ పనే చేయాలి. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా తెలియజేస్తున్నా. మానవులంగా, శరీరధారులంగా, శరీరాన్ని ధరించినటువంటి వారముగా మనంతట మనము సైతానుడనేటువంటి శోధించేటువంటి ఆ పాము రూపంలో ఉన్నటువంటి సైతాను మీద మన విజయాన్ని మన సొంత శక్తితోటి సాధించలేము. మన అన్న ఎవరండి? మన అన్న అంటే నాకు అక్కడ అన్న, మన పరలోక తండ్రి అయినటువంటి ఆ దేవుని యొక్క సహాయం మనకు కావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇది సత్యం ప్రియులారా. ఎవరు అనమాకండే నా శోధనను నేనే జయిస్తాను, నా శోధనను నేనే గెలుస్తాను. సాతాను మీద మేసం మెలెత్తే మేసాలు ఊడిపోతాయి కానీ ప్రయోజనం లేదండి. అవును, మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. గ్రామం కాబట్టి ప్రియులారా, ప్రయోజనం లేదు. సాతాను మీద సొంత బలముతో వెళ్ళమాకో, సొంత బలంతో వెళ్ళమాకో. జాగ్రత్తగా విను. యేసయ్య కూడా శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రియులారా, ఆయన కూడా సైతానుడు శోధించాడు, ఆయన కూడా సాతానుతో పోరాడాడు. కానీ ఆయన కూడా ప్రియులారా పరిశుద్ధాత్మ శక్తి చేత సాతాను మీద విజయాన్ని సాధించాడు. ఎవరి శక్తితో? చెప్పండి గట్టిగా. వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. ఒకళ్ళు యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై, మైక్ కొంచెం దూరం పెట్టమ్మా, దగ్గర పెట్టుకో, దూరం, ఇంకా దూరం. పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను. ఎవరితో నింపబడ్డాడు యేసు ప్రభు? చెప్పమ్మా గట్టిగా. ఆత్మతో. ఎవరి ఆత్మ? పరిశుద్ధాత్మ. మనోళ్ళకు కూడా కొన్నిసార్లు ఆత్మ మీదకి వస్తుంది. మగోళ్ళకి స్పిరిట్ మీదకి వస్తుంది. మనోళ్ళకు కూడా ఆత్మ అంటే అదనుకోమాకండి అయ్యా. అయ్యా నేను ఆత్మ అంటల్లా, దయచేసి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోమాకండి. ఏ ఆత్మ అమ్మా? మనోళ్ళ మీదకి వచ్చే ఆత్మ ఏంటిది అమ్మా? స్పిరిట్ ఆత్మ. ఆ స్పిరిట్ గురించి మాట్లాడతారు ఇక్కడ. హోలీ స్పిరిట్ గురించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు అట్ట పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఏ ఆత్మను పొందుకున్నాడు? దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన సైతాను మీద విజయాన్ని సాధించగలిగాడు. చదువుతానండి. యేసు పవిత్రాత్మ చేత పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారికి కొనిపోబడెను. అచ్చట సైతాను చే శోధించబడుచు 40 దినములు ఉపవాసముండి ప్రార్థన చేసెను. మొదట యేసయ్య ఎవరి చేత నింపబడ్డాడండి? పవిత్రాత్మ చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత. రెండవది, ఆ సాతాను శోధనలు జయించడానికి యేసు ప్రభు ఏం చేశాడు? ఏ ప్రార్థన చేశాడు? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన వాడిన కర్ర సైతాను చంపటానికే. ఆయన వాడిన కర్ర ఏంటండి? పామును చంపటానికి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. మామూలు ప్రార్థన సరిపోదు. తపస్సు కాలములో, శ్రమల కాలములో, పాస్కా యుద్ధ కాలములో దీక్షను బూనినటువంటి వారు, దీక్షను పోనటువంటి వారు మనందరం కూడా సాతాను మీద విజయాన్ని పొందాలంటే మన దగ్గర కూడా ఒక కర్ర ఉండాలి. ఏమిటా కర్ర? ప్రార్థన అనే కర్ర, ఉపవాస ప్రార్థన అనే కర్ర బలంగా ఉండాలి.
మన శక్తి మనకు జాలదో. ఒక బోధకుడు బాగా బోధన చేయగలడు, బాగా పాటలు పాడగలడు. అర్థమైందా? బాగా బోధన చేయగలడు, బాగా వాక్యం చెప్పగలడు, బాగా పాటలు బాగా పాడగలడు. ఒకరోజు సైతానుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? సాతానుడు వచ్చాడు. ఏంటి అన్నాడు. ఏంటి అన్నాడు. బోధకుడు ఏమన్నాడు? ఏంటి అన్నాడు. సాతానుడు అన్నాడట, ఏంటి నువ్వు బాగా వాక్యం చెప్తావంటగా? అవును, నేను బాగా వాక్యం చెప్తా. కాలు రగరేశాడు. సాతానుడు అన్నాడు, నేను నీకంటే బాగా వాక్యం చెప్తానన్నాడు. సైతానుడు ఏమన్నాడంట? నేను నీకంటే బాగా వాక్యం చెప్తాను. నువ్వెలా చెప్తావు అన్నాడు బోధకుడు. నాకంటే బాగా చెప్తా అన్నాడు. పిచ్చోడా, నేను యేసు ప్రభువుకే వాక్యాలు చెప్పారా అన్నాడు. నేను యేసు ప్రభువుకే వాక్యాలు చెప్పారా అన్నాడు. ఉపవాసం గురించి ఈ యొక్క శ్రమల కాలంలో మనం ఈ ఆదివారంలో చదువుకున్న మాటల్లో సాతానుడు 3 సార్లు పొల్లుపోకుండా దేవుని యొక్క వాక్యాన్ని కోట్ చేశాడండి. వీడన్నాడు, అమ్మో అవునా, 3 చోట్ల చెప్తాడండి. లూకాసు వార్త 4వ అధ్యాయంలో, లూకాసు వార్త 4వ అధ్యాయం 3వ వచనంలో పిల్లారా ఏమని, అప్పుడు సైతానుడు యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుకో. సాతానుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడండి, వల్లె వేస్తున్నాడండి. ఇదిగో ఆ తర్వాత ఏమంటున్నాడండి సైతానుడు పిల్లారా? ఇదిగో 10వ వచనాన్ని చదువుకున్న సైతానుడు ఏమంటున్నాడు? ఏలైనా ఇటు రాయబడి ఉన్నది, నేను రక్షింపదేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చూడండి, సైతానుడు వాక్యం చెప్తున్నాడండి యేసు ప్రభువుకి. ఈ బోధకుడితో అన్నాడు సైతానుడు, నేను నీకంటే వాక్యం బాగా చెప్తానన్నాడు. సరేనయ్యా అంగీకరిస్తున్నానన్నాడు. సరే అంగీకరిస్తున్నానన్నాడు. అప్పుడు మళ్ళీ సైతానుడు అన్నాడు, నువ్వు బాగా పాటలు పాడతావంటగా, నువ్వు బాగా పాటలు పాడతావంటగా. ఎస్, బాగా పాడతా నేను. కాలు రగరేస్తున్నాడు బోధకుడు. ఏం చేస్తున్నాడు? కాలు రగరేస్తాడు. అవును, బాగా పాడతా, నా గొంతు బాగుంటుందని చాలామంది చెప్పారు. ఈ జగ్గేపేట వాళ్ళు, ఈ గండ్రాయి వాళ్ళు బాగా చెప్తారు, నా పాటల కోసం ఎదురు చూస్తారు అని ఈ బోధకుడు అన్నాడు. సాతానుడు ఏమన్నాడంటే, పిచ్చోడా, నీకేం తెలుసురా పాటల గురించి? డీజే సౌండ్లు పెట్టి ఎగిరించే పాటలు పాడేది ఎవరో? నేనే. నీ పాటల దగ్గరికి ఎవరు వస్తారా పిచ్చోడా? బోధకుడితో అన్నాడట, నాకంటే బాగా పాడతావా? సైతానుడు అన్నాడట బోధకుడితోటి. ఏమన్నాడట, నువ్వు పాడబాడితే 2-3 ఉంటారేం గుళ్ళో, నేను డీజే సౌండ్ పెట్టి, ఏం పాట అండి కొత్తగా వచ్చిన పాట? ఊగిపోతున్నారు. ఏం పాట అమ్మా? పర్లేదు చెప్పమ్మా, నవ్వుకో మాకు. ఆ పాటలు పెడితే చిన్నపిల్లలు కూడా, తెలియనోడు కూడా లోకానుసారమైన పాటలు, నేనే రాపిస్తా ఆ పాటలని, నేనే పాడిస్తా ఆ పాటలని. ఇటువంటి రోత పాటలు, లోకానుసారమైన పాటలు, వీటన్నిటినీ కూడా ఎవరండి? వీటన్నిటిని పాడిచ్చేదెవరు? పాటలు మాత్రమే కాదు పిచ్చోడా, డాన్సులు కూడా, అర్ధనగ్నమైనటువంటి డాన్సులు, రోత పాటలు, రోత డాన్సులు ఏపిచ్చేది నేనే, దానికి అధికారం నేనే. సాతానుడు చెప్పాడంట, నా అంత బాగా పాడగలవా? మ్యూజిక్ కూడా నేనే డైరెక్టర్నే. ఈ పాటలన్నిటికీ డైరెక్టర్ ఎవడు? ఈ లోకానుసారమైన పాటలన్నిటికీ డైరెక్టర్ ఎవడో? నేనే అంటున్నాడు సాతానుడు ఈ బోధకుడి దగ్గరకు వచ్చి. బోధకుడు ఇంకేం మాట్లాడాలో అర్థం కాల. బోధకుడికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. అరే, ఈ సాతానుడు నేనేం చెప్పినా కానీ నాకంటే బలవంతుల్లాగా ఉన్నాడే, నాకంటే దృఢవంతుల్లాగా ఉన్నాడే, నేనేం చెయ్యాలబ్బా ఇంకా, నేను ఏం చెయ్యాలబ్బా ఇంకా అని ఇక బలహీనుడైపోయిన బోధకుడు పిల్లారా ఏమన్నాడంటే, సరే నువ్వు నాకంటే పాటలు ఎక్కువ పాడగలవు, నాకంటే వాక్యం కూడా ఎక్కువ తెలుసు, నీకు ఒప్పుకుంటున్నా. అయితే రా, ఇద్దరం కలిసి మోకాళ్ళ మీద ఉండి యేసయ్య సన్నిధికి వెళ్ళి యేసయ్య నా దేవుడు అని అంగీకరిద్దుగాని రా.
ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దుగాని రా. అమ్మో ప్రార్థన, యేసయ్య దేవుడని చెప్పటమా, తుర్రుమని పారిపోయాడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, సాతానుడు నీ వద్ద నుండి పారిపోవడానికి ఒకే ఒక ఆయుధం ఏంటిది? ప్రార్థన, ఉపవాసము. ప్రార్థన, ఉపవాసం. శ్రమల కాలములో ఉన్నాం, పాస్కాయుద్ధ కాలములో ఉన్నాం. లూకాసు సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకుంటాం ప్రియులారా. ఏమని అంటే, సైతాను చే శోధించబడుటకు 40 దినముల పాటు ఎలా ఉన్నాడండి ఆయన? ఏమీయూ తినలేదు. ఆ రోజులు ప్రార్థన చేస్తున్నాడండి యేసయ్య దేవుని సన్నిధిలో. ప్రియులారా, ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కాయుద్ధ కాలములో మనందరము కూడా వీలున్నన్ని సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యాలి. యేసు ప్రభు ఎలాగా శోధనల మీద విజయాన్ని పొందాడంటే ఆయన ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. దీక్షాపరులు మాత్రమే కాదండి ఈ శ్రమల కాలములో వీలున్నన్ని సార్లు, చేయగలిగినన్ని సార్లు ఉపవాసం ఉండాలి. మనము కూడా ఉపవాసం ఉండాలి. ప్రతి శుక్రవారం, ప్రతి బుధవారము, లేక మీలో కొంతమంది ప్రియులారా దీక్ష తీసుకోకపోయినా కానీ రోజు ఉపవాసం ఉండేటువంటి వారు ఉన్నారు. ప్రియులారా, పరుల కోసం మనం ఉపవాసం ఉండొద్దు, నాటకీయంగా ఉపవాసం ఉండొద్దు, నాటకీయంగా మాల ధరించవద్దు, దానివల్ల ఉపయోగం లేదు. ఆత్మీయంగా మాల ధరించినప్పుడు ఆత్మీయంగా జీవించుదాం. ఎవరి కోసం మనం మాల ధరించలా? నా కోసమే నేను మాల ధరించాను. ఈ తపస్సు కాలం అనేటువంటిది మాల ధరించినటువంటి వారి కోసం మాత్రమే కాదు. ఎవరి కోసం? క్రైస్తవులందరి కొరకై. ఎవరి కోసం అండి? క్రైస్తవులందరి కొరకై. జాగ్రత్త వహించాలి ప్రియులారా. ఈ ప్రారంభ దినాలలో, ఈ తపస్సు కాలములో మనం హెచ్చరించుకోవాలి, జాగ్రత్త పడాలి. సైతానుడంట ప్రియులారా ఎలాగా ఉన్నాడంటే ఒక బలమైనటువంటి శత్రువులాగా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, పౌలు ఎఫెసీలకు రాసినట్టు లేఖ 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనా మనము పోరాడునది రక్తమాంసములతోనూ కాదు. మనం పోరాడేది రక్తమాంసంతో ఉన్నటువంటి వాళ్ళతోటి కాదు. ఆత్మీయ పోరాటం. ఇది ఏ పోరాటం అండి? ఆత్మీయ పోరాటం. తపస్సు కాలములో రక్తమాంసం ఉన్నటువంటి వాళ్ళతో కాదు, శరీరం ఉన్నటువంటి వాళ్ళతో కాదు. మనం పోరాడాల్సింది, తగులు పెట్టుకోవాల్సింది అమ్మా అయ్యా, మనం పోరాడాల్సింది, తగులు పెట్టుకోవాల్సింది గుర్తుపెట్టుకోండి, మన ఇరుగు పొరుగు వారితో కాదు. మనం పోరాడాల్సిన ఆత్మీయ పోరాటం చేయాలి. ఎవరితోనంటండి? చదువమ్మా. ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగపు అంధకారపు శక్తులతోనూ ఆకాశమందలి ఏంటండి దురాత్మలతోనూ మనం పోరాటం చేయాలి. దురాత్మలతో మనం పోరాటం చేయాలి, సైతానుతో మనం పోరాటం చేయాలి. క్రైస్తవుడు బిడ్డలారా, సైతానుతో పోరాటం చేయాలి, నిరంతరం పోరాటం చేయాలి, ప్రతిదినం పోరాటం చేయాలి. పలు విధాలుగా నిన్ను శోధిస్తూ ఉంటాడు, భయంకరంగా శోధిస్తూ ఉంటాడు. జాగ్రత్త పడాలి, మెలకువతో ఉండాలి, జాగరూకులై ఉండాలి. చిన్న అవకాశం ఇస్తే చాలు నిన్ను పాపంలోకి లాగివేస్తాడు. ఏమంటున్నాడు? మనం పోరాడునది శరీరదారులతో కాదు, మనం పోరాడునది ప్రధానులతోనూ అధికారులతోనూ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశమునందు దురాత్మలతో మనం పోరాటము చేస్తున్నాం. ప్రేమనటి దేవుని బిడ్డ, ఈ పోరాటంలో మన శక్తి మనకి చాలదు. కాబట్టి ఏమంటున్నాడు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. చివరిగా ప్రభువుతో ఏకమై దేంతోటంటండి?
ఆయన ప్రసాదించే శక్తితో మీ బలాన్ని బలపరచుకోండి, మీ బలాన్ని అభివృద్ధి చేసుకోండి. ఎవరివ్వాలి మనకి శక్తి? ఆయన ఇవ్వాలి. యేసయ్య ఇవ్వాలి మనకి శక్తిని. ఆయన అనుగ్రహించే శక్తి ఇచ్చే మీ బలాన్ని అభివృద్ధి చేసుకోండి, ఆత్మీయ బలాన్ని బలపరచుకోవాలి. పిల్లరా, ప్రభువుని వేడుకుందాం ఈ రోజున. ఏవా, నీ ఆత్మతో మమ్మ నింపయ్యా, నీ శక్తితో మమ్మ నింపయ్యా. ఈ శ్రమల కాలంలో మేము సైతాను శోధనలకు లొంగకుండా నీ ఆత్మశక్తిని మాకు దయచే. ప్రార్థనను మాకు నేర్పించయ్యా, ప్రార్థనను మాకు నేర్పించయ్యా. ఈ శ్రమల కాలం అంతా కూడా మేము పవిత్రంగా జీవిస్తూ ఆత్మచోత నింపబడి నీ యొక్క కృపని, నీ యొక్క దీవెనలు పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. నీ సన్నిధిలో చేరని దివ్యబలి పూజలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి తండ్రి. ఏ విధముగా నీవు అలనాడు ఎడారిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి ముందుగా నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నావో, అదేవిధంగా మేమందరం కూడా తండ్రి ఆత్మచేత నింపబడి ప్రార్థన అనే ఆయుధముతో, ఉపవాసం అనే ఆయుధముతో సాతానిక శోధనను గెలిచి ప్రభువా నీ కృపను, నీ దీవెనను పొందుకునేలా మమ్మల్ని దీవించండి. ఈనాడు ప్రభువా నీ సన్నిధికి వచ్చినటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నాయన. వారి తలంపులు, కోరికలు, ఉద్దేశాలను ప్రభు మీరు దీవించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ప్రత్యేకమైన రీతిలో యేసురాజా, ఎవరైతే వివిధ రకాలంటి సమస్యలతో ఉన్నారో నీ చిత్తమైతే సమస్యలను తొలగించండి నాయన. కుటుంబాల బాధలతో, వేదనలతో, కష్టాలతో, కన్నీటితో ఉన్నటువంటి వారికి నా ప్రభువా నీ ఓదార్పును దయచేయండి ప్రభువా. ఒక మార్గాన్ని చూపించండి. ఈరోజు ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఇదిగో పరీక్షలు రాస్తున్న బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. పరీక్షలు రాస్తుండగా ప్రభువా 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, అదేవిధంగా ప్రవేశ పరీక్షలు, ఉద్యోగాల కొరకే పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డకు నీ మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. మా విచారణ గురువులు జయరాజ్ ఫాదర్ గారిని దీవించండి. మా ఉపదేశ మాస్టర్ని దీవించండి నాయన. మా సంఘ పెద్దలను దీవించండి, మరిదల సభ్యులను దీవించండి. దీక్షను స్వీకరించిన బిడ్డలందరిని దీవించమని, ఆశీర్వదించమని ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.